చంద్రబాబు వచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చారని అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరికన్నా? కొన్ని ఎర్రనాయుడికి ఇచ్చారా, లేకపోతే దేవేంద్ర గౌడ్కి ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. వేరే క్యాస్ట్ లో కూడా అట్లాగేం ప్లాన్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంటది, డిఎస్ పిసిసి ప్రెసిడెంట్ బీసీని పెట్టి సీఎం గా రెడ్డిని తీసుకొచ్చి పెడతారు. అట్లా ఏదో మేము బ్యాలెన్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కేకేని తీసుకొచ్చి పెట్టి కాపుల నుంచి ఇచ్చినట్టు వి హనుమంతరావుని తీసుకొచ్చి పెట్టి అట్లా చేస్తుంది. తెలుగుదేశం అట్లాంటి మొహమాటాలకు ఏం పోదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలివిగా వేస్తున్న ఎత్తుగడ రాష్ట్ర నాయకులు అంటూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బీసీ ఆయన ఇది అన్నాడు. బట్ ఎవరు లీడ్ చేయాలి లెక్క ప్రకారం అయితే? ఇదివరకు ఇట్లా రాష్ట్ర అధ్యక్షుల సిస్టమ్ లేనప్పుడు ఆయనే ఉన్నప్పుడు ఆయనే లీడ్ చేశాడు కదా. మరి రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడికి ఇవ్వాలిగా. ఈయన లీడ్ తీసుకుని ఏమైనా చేస్తాడా? పక్కన కూర్చోబెట్టారు హోదాలో, ప్రోటోకాల్ పక్కన. మామూలుగా అయితే ఇదివరకు అధ్యక్షుడు హోదాలో ప్రతిదానికి తీర్మానం చంద్రబాబు గారు, మరి ఇప్పుడు అధ్యక్షుడు హోదాలో పల్లా శ్రీనివాసరావుకి ఇవ్వాలి. అంటే పేరుకి అట్లా పెడతారు. అంతే. మంత్రులు బీసీ మంత్రులు ఇచ్చాం, ఎస్సీ మంత్రులు ఇచ్చాం, అది ఒక మొహమాటానికి అలా కూర్చోబెడతారు. అచ్చెన్నాయుడు కూడా ఇచ్చారు కదా. అదే కాబట్టి ఎప్పుడు అది ఉండవు. కళా వెంకటరావుని పెట్టి ఎవరికి అది పేరుకి మేము ఆ కులపు వాళ్ళకి ఇచ్చాం రాష్ట్ర అధ్యక్షుడు అనేది మానసిక సంతృప్తి చెందడానికి. ఆ కులం వాళ్ళు లేదు మా వాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాళ్ళే అని కుల సంతృప్తి చెందాలి. అది కూడా పార్టీ వాడు సంతృప్తి చెందాడు కానీ వేరే వాళ్ళు ఎవరు ఉండదు. అది పక్కన పెడితే ఈ దఫా లీడ్ లో కనబడింది ఏంటంటే, యంగ్స్టర్స్ ఎక్కువ మంది స్పీచెస్ ఇచ్చిన వాళ్ళల్లో 100కి 95% మంది అంతా కూడా వీళ్ళే. ఇది బీసీ వర్గాలకు సంబంధించి